హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ సరిత. సో ఈరోజు మన సినీ విశేషాలు వివరించడానికి మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్ హాయ్ అండి. సో ప్రజెంట్ నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్స్లో మనకి పోసాని గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో అవార్డ్స్ ఇంకా సినిమాలకు లేవు, కేవలం నాటకాలకు మాత్రమే అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు సార్? ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే స్టార్టింగ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇప్పుడు ఈ ఏపీ ఎఫ్డీసీకి చైర్మన్ ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఆయన ఆ పదవి ఇచ్చారు వైసీపీ నుంచి. సో మొన్న రీసెంట్లీ నంది అవార్డుల విషయం వచ్చినప్పుడు మేము నంది అవార్డులు ప్రకటిస్తున్నామని చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి మాట్లాడుతూ ఫస్ట్ స్టార్టింగ్ నంది అవార్డుల ఇష్యూలు ఏమన్నాడంటే కమ్మనందులు అన్నాడు. ఇవి ఎందుకు కమ్మనంది అంటే, నేను ఇప్పటివరకు చాలా సినిమాలు యాక్ట్ చేశాను, నాకు పలానా సినిమాకి సంబంధించి ఒక అవార్డు ఇచ్చారు, నేను చేసిన అన్ని సినిమాలో కంటే వర్స్ట్ క్యారెక్టర్ నాకు ఇదే, అయినా దానికి వీళ్ళు నంది ఇచ్చారంటే నేను కమ్మ కాబట్టి వాళ్ళు నాకు నంది ఇచ్చారు, వీళ్ళు కమ్మలకే నంది ఇస్తున్నారు. నంది టీంలో కూడా ఆ యూనియన్లో అందరూ కూడా కమ్మ జాతి వాళ్ళే ఉన్నారు, ఇది కమ్మనందులు బయటి వాళ్ళకి ఇవ్వరు అని నేను కమ్మోడిని అయ్యి ఉండి కూడా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అని సంచలనమైన ఆరోపణలు చేశాడు. సరే, అది ఏదో 2 రోజులు ఎక్కువ ఎవడు మాట్లాడుకోవాలా, ఏదో అట్లా వెళ్ళిపోయింది, గాల్లో వచ్చి గాల్లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ అలాగే అదే పోసాని మళ్ళీ మొన్న మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, షూటింగ్స్ ఏపీలో కూడా చేయండి, మీకు మేము సౌలభ్యాలు ఇస్తాము, ల్యాండ్లు ఫ్రీగా ఇస్తాము, మీకు ఛార్జెస్ కూడా 50% రాయితీ ఇస్తాము, అన్ని రకాల వెసులుబాట్లు మేము కల్పిస్తాము, మీరు ఇక్కడే కాదు షూట్స్ అక్కడ కూడా చేసుకోండి అని అన్నారు. ఇది మంచి విషయమే, ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా, ఇండస్ట్రీ 2 సపరేట్ అయిపోయిన తర్వాత, 2 రాష్ట్రాలు అయిన తర్వాత మనం రెవెన్యూ అంతా కూడా తెలంగాణ గవర్నమెంట్కి కడుతున్నాం కానీ ఆంధ్ర గవర్నమెంట్కి కట్టట్లా. రీజన్, స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి, రెంట్స్ అన్నీ తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మెయిన్ మనం హైదరాబాద్లోనే ఇక్కడ ఈ శ్రీనగర్ కాలనీ ఇన్నే ఉన్నాయి. మెయిన్ ఛానల్స్ పెద్ద ఆఫీసులన్నీ ఇక్కడే ఉన్నాయి, పెద్ద ఆఫీసులు. ఇప్పుడు ఈటీవీ, జెమినీ, ఇట్లా జెమినీ అంటే చెన్నై బేస్డ్ అయినప్పటికీ ఇక్కడ కార్యకలాపాలు ఉన్న మోస్ట్లీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆంధ్ర సైడ్ లేవు, గుంటూరులో, విజయవాడలోనో లేకపోతే వైజాగ్లోనో లేవు వీళ్ళకి. సో రెవెన్యూ అంతా ఇటే వెళ్తుంది. సినిమా వైజ్ ట్యాక్సెస్ కూడా వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నారు, ఏపీకి ఏం కట్టట్లా. సో అటు వాళ్ళకి ఒరిగిందేం లేదు బేసిక్లీ చెప్పాలి అంటే, ఏపీ గవర్నమెంట్కి ఏమీ లేదు. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తుంటే, వీళ్ళని పిలవడానికి అట్రాక్ట్ చేయడానికి కొన్ని మార్గాలు అనుసరిస్తున్నారు. వీళ్ళు స్టూడియోలు పెట్టారు ఏపీలో, వైజాగ్లో ఉన్నాయి, రిషికొండ పైన రామనాయుడు స్టూడియో ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి ఏంటి వాళ్ళు ఆపుకున్నారు స్థలాలు. ఫ్యూచర్లో ఇది పెద్ద ఏదో అవుతుంది కదా, అప్పుడు మనం ఇక్కడ ఏదో చేయొచ్చు అని అంటే అట్లాగే ఫామ్ హౌస్ లాగా ఉన్నాయి, మంచి లొకేషన్స్ తెలుసా. స్టూడియోస్ అన్నీ కూడా జస్ట్ అన్ని ఎకరాల స్థలాలు ఇస్తే అక్కడ ఏమీ చేయట్లా, కనీసం పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ లేవు, డబ్బింగ్ యూనిట్స్ లేవు, ఉన్నా కూడా అవి కార్యకలాపాలు సాగించట్లా. ఆ లోకల్స్ వాళ్ళు అక్కడక్కడికి వచ్చి ఏదో పని చేయించుకొని వెళ్తున్నారు, అంటే పేరుకి రన్ అవుతుంది అని చెప్పుకోవడానికి. బేసిక్ ఏం లేవు. నెక్స్ట్ మన టీవీ షోస్, ఈ జబర్దస్త్లో, క్యాష్లో, డీలో, బోలో ఏవి చూసుకున్నా సరే ఆ పెద్ద సెట్స్ అన్నీ ఇక్కడే. అన్నీ మన సారథిలో చూసుకున్నా, అన్నపూర్ణ 7 ఎకరాలు చూసుకున్నా, నానక్రమ్ కూడా చూసుకున్నా, రామోజీ ఫిలిం సిటీ చూసుకున్నా. సో ఆంధ్ర వాళ్ళు మీరు మాకేం ఇవ్వట్లా, నేను మీకు ఏం చేయాలి అని అంటున్నారు. సో అట్లా పోరాడారు కొన్ని రోజులు, అలా అంటే వస్తారేమో అని, అయినా సరే వీళ్ళు రావట్లా. సో ఇక వాళ్ళే తగ్గి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకోండి అంటే, షూటింగ్స్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఎంతో కొంత బిజినెస్ కదా. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ మనము ఒంగోలులో పెట్టామనుకో, ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద గ్రౌండ్ బుక్ చేస్తాం, వాడికి ఎంతో ఇస్తాం, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాడు బతుకుతాడు, ఆ షామియానా వాడికి ఇస్తాం, ఆ కుర్చీలు వేసినోడికి, మొలలు కొట్టేవాడికి, ఈ పీకేవాడికి, కట్టేవాడికి, తాళ్ళు కట్టేవాడికి, అందరికీ ఏదో ఇస్తాం. అండ్ నెక్స్ట్ ఆ ఈవెంట్ ఆవరణలో కూడా దరిదాపుల్లో చాలామంది బడ్డీ కొట్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటాడు, మొక్కజొన్న అమ్ముకుంటాడు, లేకపోతే ఇంకేదో అమ్ముకుంటాడు, వాడి ఇష్టం అది లేదు. అండ్ నెక్స్ట్ పెద్ద స్టార్ హీరో వచ్చాడు, ఆయన్ని చూడడానికి. ఇప్పుడు మన తిరుపతిలో మన ప్రభాస్ ఈవెంట్ అయినప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఫ్యాన్స్ అందరు ఫ్లైట్లు వేసుకొని వచ్చి తిరుపతిలో హోటల్ రూమ్స్ అన్నీ బుక్ చేశారు. అలా లోకల్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. సో సంథింగ్ వీళ్ళు చేసింది ఏంటి, జస్ట్ ఒక చిన్న ఈవెంట్ అంతే, ఒక ఈవెంట్. అట్లా 4-5 ఈవెంట్లు తరచుగా జరుగుతూ ఉంటే ఒంగోలు, అనంతపూర్ ఇట్లా ఇక్కడ పెద్ద సినిమా ఈవెంట్లు అవుతాయంట, డెవలప్ అవుతాయి కదా ఊర్లు, ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, డెవలప్ అవుతుంది, బిజినెస్లు వస్తాయి, అక్కడ హోటల్ రూమ్స్లో ఉండే వాళ్ళు బతుకుతారు,
ఆ ఓయో రూమ్స్ అమ్ముకునే వాళ్ళు, ఫుడ్ బిజినెస్, క్యాటరింగ్ ఇవన్నీ కూడా బాగా వస్తాయి. సో అట్లా ఏదో ఒకటి ఇక్కడ చేయండి అని చెప్పేసి వాళ్ళ తీరు, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఒక స్టూడియో కూడా రన్ అవుతూ ఉంటే సంథింగ్ ఒక క్రేజ్ జనాలకు అంతే. అండ్ నెక్స్ట్ జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఇక్కడ మనకి యూనియన్ ఉన్నప్పటికి కూడా గుంటూరులో కూడా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్, రాజమండ్రిలో జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంటాయి. ఎప్పుడో గుంటూరులో షూట్ అయితే తప్ప వాళ్ళందరినీ పిలవరు. క్రౌడ్ ఉంటారు కదా. ఇప్పుడు ఇక్కడ మార్కెట్లో ఫైట్ సీన్ అయితే కూరగాయలు కొనే వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులే కదా. సో అట్లా ఆ క్రౌడ్ కూడా అక్కడ రావాలంటే వాళ్ళకి ఎప్పుడో పని, షూట్ ఉంటే తప్ప పనులు ఉండవు. సో అట్లా వీళ్ళు వేసి ఇప్పుడు వీళ్ళకి రాయితీలు ఇస్తాం రండి అంటే అది వరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు నంది అవార్డులు మేము ఇవ్వం, పద్య నాటకాల వాళ్ళకే ఇస్తాం, సినిమా నందులు మేము తర్వాత ఎప్పుడన్నా చూస్తాంలే అని అన్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే యాక్చువల్గా నందులు ఎందుకు ఇస్తారో తెలుసా ఎలక్షన్ ముందు? ఇప్పుడు మీదే ఊరు? కాకినాడలో ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? నువ్వు ఒక నటివి, ఏదో సినిమా చేసావు, అసలు ఆ సినిమా రిలీజ్ అయింది కూడా ఎవరికి తెలియదు, కానీ నువ్వు ఒక నటివి, నువ్వు పేరున్న నటివి అంతే. ఆ సినిమా గురించి మాకు అనవసరం. నీకు నేనేం చేస్తానంటే పిలిచి నంది అవార్డు ఇస్తా, ఉత్తమ నటి అని. ఆ ఇయర్ నువ్వే ఉత్తమ నటి, ఆ సినిమాకి నువ్వు చేసిన యాక్టింగ్ ఎరగ తీసినట్టుగా దానికి ఉత్తమ నటి. అందులో నువ్వు చేసింది కూడా ఏముండదు, 2 సీన్లు అట్లా వచ్చి ఒకసారి కాఫీ ఇచ్చి వెళ్ళిపోతావు అంతే, కానీ నీకు ఉత్తమ నటి. రీజన్ అక్కడ నీకు ఉత్తమ నటి అవార్డు ఇచ్చినప్పుడు ఎవడేం చేస్తాడు తెలుసా? ఆ లోకల్ ఎమ్మెల్యే వచ్చి కూడా అక్కడ నీకు సన్మానం చేస్తాడు, చేసి మన నటి, మన ప్రాంతీయ నటి ఇట్లా అందరు క్లాస్ కొట్టి వెళ్ళిపోతారు. అది అయిపోయింది. బా సార్ నాకు ఎంత ఇచ్చేసారు మీరు, మీ చేతిలో ఇదని దండం పెట్టి వచ్చేస్తావు వాడు ఏదో అవార్డు ఇవ్వగానే. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే అంత గౌరవించి నీకు సన్మానం చేసినప్పుడు వాడి కృతజ్ఞతగా నీకు ఎప్పుడన్నా ఏదైనా చేయాలనిపిస్తుంది. కరెక్ట్ టైంకి ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు వాడు ఫోన్ చేస్తాడు, అమ్మ ఇట్లా ఈ 4 వీధులు తిరగాలనుకుంటున్నాను, నువ్వు వస్తావా? సార్ మీరు ఏం చెప్తారు సార్, తప్పకుండా వస్తాను. వచ్చి నువ్వు కూడా చెయ్యి, ప్రచారం చేస్తావు. వచ్చుడే కాక మీ ఫ్రెండ్స్ ఎవరన్నా 4 నాకు కొంచెం ఇక్కడ అయ్యో పిలుస్తారు సార్, నీకున్న తెలిసిన 4 నటులు పిలిచేస్తాం. సీరియస్లీ వాళ్ళు చెయ్యి ఊపితే వాడికి ఇక్కడ ప్రమోషన్ అవుతుంది, గెలుస్తాడు. అందుకు ఇస్తారు నీకు నంది అవార్డులు, లేకపోతే ఇవ్వరు. అంటే నువ్వు ఉత్తమ నటి అని కదా అని కావాలని కూడా ఏరియాలు ఎతుకుతారు అనమాట. ఇప్పుడు 10 నియోజకవర్గాలు రాసుకుంటారు వీళ్ళు. ఆ 10 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ మూలకు అక్కడ కొంతమంది క్యాండిడేట్లు వీళ్ళు గెలుస్తారా గెలవరా అనే టెన్షన్ ఉంటుంది. గెలవని క్యాండిడేట్ల లిస్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆ లిస్ట్ ఉండి ఆ దరిదాపుల్లో ఎవరైనా నటీనటులు ఉన్నారో చూసుకుంటారు, రౌండప్ చేసుకుంటారు. అక్కడ ఒక పెద్ద హీరో ఉంటాడు వీళ్ళకి తెలియకుండా, మంచి హీరో, వాడి 10 సినిమాలు హిట్ అయి ఉన్న మంచి హీరో ఉంటాడు. ఇదేదో భలే ఉంది, ఈసారి అతనికి వెంటనే అవార్డు కమిటీ పెట్టేసి వీళ్ళందరికీ అవార్డులు ఇచ్చేస్తారు. అండ్ పైగా స్పెషల్ అవార్డు, ఆ అవార్డు ఈ అవార్డు 3-4 నందులు ఇస్తారు ఆ హీరోకి. ఆ తర్వాత ఆ లోకల్ ఎంపీ ఎమ్మెల్యే వచ్చి సన్మానం చేస్తారు. సచ్చినట్టు వస్తారు కదా, ఎందుకు రాకుండా ఉంటావు? మన ప్రాంతీయ హీరో ఇలా చేశాడు, ఎంత ఎత్తుకు ఎదిగాడో చూడండి, బాగా ఎత్తేస్తారు మిమ్మల్ని. వీళ్ళు అబ్బా నాకు ఎంత గౌరవం వచ్చిందో అనుకుని ఇంటికి వెళ్తారు ఆనందంగా. ఆ 2-3 నెలలు ఆయన పట్టించుకోరు. కరెక్ట్ ఎలక్షన్కి 3 నెలలు ఉన్నప్పుడు ఫోన్ వస్తుంది, సార్ అది మీరు, అయ్యో సార్ మీరు నాకు దేవుడు లాంటి వాళ్ళు, మీరు పిలిస్తే రాకుండా ఉంటాను, షూటింగ్ ఉంది అయినా సరే 5 రోజులు మానుకున్నా మీకోసం వస్తారు సార్ అంటాడు. వచ్చి ఇట్లా చెయ్యి ప్రచారం చేస్తాడు. వాడికి ఏదో బెనిఫిట్, గెలుస్తాడో లేదో తర్వాత సంగతి, కానీ ఈ బాటర్ సిస్టమ్ బెనిఫిట్లు ఉంటాయి. సో ఆ రకంగా నంది అవార్డులు ప్రకటిద్దామని చెప్పి వీళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు కూడా దుబాయ్లో ఫంక్షన్ పెట్టారు తెలంగాణ సైడ్, ఆంధ్ర వాళ్ళు కూడా ఇద్దాం అనుకున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏమొచ్చిందంటే తెలంగాణలో నంది అవార్డులు వీళ్ళట ఆంధ్ర వాళ్ళకి తెలుగు వాళ్ళకి అందరు కల్పిస్తున్నారు. ఎందుకు? బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, అన్ని రాష్ట్రాల్లోకి వెళ్తున్నాడు ఈయన. సో ఓన్లీ తెలంగాణ ఉంటే తెలంగాణ ఆర్టిస్టులకే వాళ్ళు గౌరవంగా సత్కారాలు చేస్తారు. సో ఇప్పుడు అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆంధ్ర వాళ్ళకు కూడా ఇచ్చుకుంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఇంకా బెనిఫిట్, ఎందుకంటే ఆంధ్రాలో వీళ్ళకి ఉనికి లేదు కదా, మొత్తం అన్ని నియోజకవర్గంలో నటినట్లందరికీ ఇచ్చేస్తారు అవార్డులు. మళ్ళీ వాళ్ళకి ఏదో ఉంటుందని అది తెలుసుకున్నాడేమో ఈ పోసాని కృష్ణమురళి. తెలుసుకుని వాళ్ళు ఇచ్చి మేము ఇచ్చి ఎందుకు వచ్చినా గొడవ, మేము ఇవ్వట్లేదు, నాటక రంగం వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. సో ఏదేమైనప్పటికీ కూడా నంది అవార్డులు అనేవి మాత్రం నీ ప్రతిభను గుర్తించో ఇంకా దాన్ని గుర్తించి ఎప్పుడు ఎవరు ఇవ్వట్లా, జస్ట్ కేవలం వాళ్ళకి పబ్లిసిటీ కోసమే ఇస్తున్నారు. ఈవెన్ ప్రైవేట్ అవార్డ్ ఫంక్షన్స్ లైక్ మన సైమా అవార్డ్స్ కూడా ఇవి ఎట్లా అంటే
నువ్వు ఫంక్షన్కి వస్తే నువ్వే అవుతావు అన్నట్టు, నువ్వు రాకపోతే నువ్వు కాదు. అంటే ఎలా, ఇప్పుడు పుష్ప టీం ఫర్ ఎగ్జాంపుల్, అల్లు అర్జున్ వస్తున్నాడు, నెక్స్ట్ రష్మిక వస్తుంది, దేవిశ్రీ వస్తాడు, మహామహులందరూ, సుకుమార్, వీళ్ళందరూ అట్లా ఉంటారు. వాడికి ఇది కదా, నెక్స్ట్ ఆ బ్రాండ్ ప్రమోషన్స్ అన్న అవుతాయి, లోగోలందరికీ న్యాయం చేసినట్టు ఉంటుంది. సో వెంటనే ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి రష్మిక, మొత్తం ఉత్తమ మ్యూజిక్ ఇతనే, మొత్తం అన్ని 10 అవార్డులు ఇస్తారు వాళ్ళకి అవి రేంజ్లుగా. ఎవరైతే రాడో వాడికి అవార్డు ఉండదు. ఆ అవార్డు ఫంక్షన్కి ఎవరు వస్తారో వాళ్ళకే అవార్డు. అంటే నువ్వు రావడం, నీకు అవార్డు ఇవ్వడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే, నీకు అవార్డు ప్రకటిస్తే నీకు బెనిఫిట్, నాకేంటంటే వెనకాల లోగోలకు నేను సమాధానం చెప్పుకోవచ్చు. మనకు శ్రియా వస్తుంది, త్రిష వస్తుంది అని చెప్పగానే ఆ బ్రాండ్స్ వచ్చేస్తాయి. ఏబీసీ సిమెంట్ అని, పలానా నగలోడనో బట్టలోడనో ఎవడో ఒకడో వచ్చి లోగోలు వేసుకుంటాడు వెనకాల. సో అది వాళ్ళకి బెనిఫిట్. సో ఇవాళ రేపు అవార్డ్స్ ఏవైనా సరే మనకి వాళ్ళ టాలెంట్ చూసి ఇవ్వట్ల, బేసికలీ వాళ్ళకి ఎంత లబ్ధి పొందుతున్నారు, అవార్డు నీకు ఇస్తే నాకు ఎంత లాభం అనేది చూసుకొనే ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు పోసానికి ఆ విషయం అంతా తెలుసు కాబట్టి ఆయన ఒకవేళ అవార్డు ప్రకటించినా కూడా, ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా పెద్ద అవార్డు ఎవరైనా ఇచ్చారనుకో, వీళ్ళ అవార్డు చిన్న పోతుంది కదా. సో ఎందుకు వచ్చినా గొడవ, అసలు ఇవ్వకుంటే ఏమైంది, ఎవడేం అడుగుతాడులే, తొక్క వీళ్ళతో మనకు వచ్చింది లేదు ఒరిగింది లేదు అని చెప్పేసి లైట్ తీసుకున్నారు. ఇది ఓవరాల్గా వ్యవహారం ఈ నంది అవార్డుల గొడవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.